కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసా? మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడగట్టిన ఒక్క రూపాయి కూడా వెంట తీసుకుపోలేడు. కానీ మనం పరులకు చేసిన సహాయం అంటే పుణ్యం మొత్తం మన వెనకాలే వస్తుంది. అది మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి, రాబోయే జన్మకి అంటే వచ్చే జన్మకి మంచి పునాది అవుతుంది. కానీ ఈ కలియుగంలో మనం చేసే పుణ్యం కూడా ఈ జన్మలోనే మనం అనుభవిస్తాం. అది కర్మ కూడా. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది, నేడు నీదిగా అయ్యింది, రేపు వేరొకరి సొంతం అవుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. ఇదే ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆ అర్జునుడికి బోధించాడనమాట. మనం ఇప్పుడు అనుభవిస్తున్న అంతా నిన్న ఒకరిది, నేడు వేరొకరిగా మారుతుంది. ఈరోజు మనకి అది వస్తుంది. ఆ వస్తువు అయినా మనిషి అయినా సరే ఏది శాశ్వతం కాదో అంతా అశాశ్వతమే అని తెలుసుకుంటే నిజం మనకి చాలా మంచిది. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది. ఏమి చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం వెతకవలసినది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనసు పొరలలో నిక్లిష్టమై ఉన్న శక్తి అంటే మన లోపల ఉన్న జ్ఞానజ్యోతి, దివ్యజ్యోతి అన్నమాట కోసం ఆసక్తి పెరిగే ఆత్మవిశ్వాసం. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతామో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే. నీపై నీకు నమ్మకం లేనప్పుడు, ఆ భగవంతుడిపై నిన్ను సృష్టించిన ఆ భగవంతుడిపై నమ్మకం లేనప్పుడు నీకు ఈ లోకంలో జీవితం వృధా అని అనిపిస్తుంది. అందుకని ఎప్పుడు మన దగ్గర ఏమున్నా లేకపోయినా భక్తి అనేది ఉండాలి. భక్తి ఉంటే మనల్ని చాలా ప్రయోజనాలని చేస్తుంది. ఆత్మజ్ఞానం ఆత్మవిశ్వాసం, దేవుడిపై నమ్మకం ఉంచాలి. అంతటి ఇప్పుడు రాముడి వారి గురించి తెలుసుకుందాం. తనకి ఎందుకు కర్మ లేదు అంటే మాటలో నిదానం అన్నమాట. గౌరవం, ఇచ్చిపుచ్చుకునే స్వభావం అంటే మాటలో నిదానం, గౌరవం అతనికి ఉంది. ఎదుటివారితోనూ కూడా అదే తను స్వీకరించారు. తన మాటల చేతలతో ఎవ్వరిని కూడా నొప్పించలేదు. సున్నిత మనస్తత్వంతో మెలిగారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా మాట్లాడలేదు. మనసులో ఒకటి బయట ఒకటి ఒకే విధంగా తన మనసుని నిగ్రహించుకొని మాట్లాడాడు. ఎప్పుడు కూడా ఎవరిని నొప్పించలేదన్నమాట. పిరికితనం లేని మృదు గంభీర స్వభావం అంటే పిరికితనం లేదు తనకి. మంచి స్వభావంతో అతను ఎదుటివారికి దయ, కరుణ, ఎవరైతే రాక్షసులు ఉంటారో వారినితో భయం కూడా చేయలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించే సహృదయం, తోటి మనిషికి, కాలానికి, ప్రకృతి విలువ ఇచ్చే సుజ్ఞానం అన్నమాట. ఈ లక్షణాలన్నీ ఆ పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడికి ఉన్నాయి కాబట్టి అతను కర్మ అనేది అతని దగ్గరికి రాలేదన్నమాట. సో ఇది కర్మ సిద్ధాంతం పార్ట్ 5 అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Click on bell icon. Bye.